సార్ నమస్తే అండి. సార్ మీ పేరేంటి సార్? నా పేరు కావేటి అప్పారావు. నేను గంగారం గ్రామ పంచాయతీ తరఫున 11వ వార్డుకి పోటీ చేస్తున్నాను. మాకు దాసరి మధుమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ 11వ వార్డుని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన కలిగి నేను ముందుకెళ్తా ఉన్నాను. ఓకే సార్, పరిపాలనకు వస్తే మీరు ప్రజల్లోకి అందుబాటులో ఉంటారా? గంగారం గ్రామ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళందరికీ ప్రతి ఒక్క సహాయం చేయాలనే ఉద్దేశంతోనే సంకల్పంతో మేము ఈ యొక్క రాజకీయంలోకి రావడం జరిగింది. మేడం గారు నమస్తే అండి. మేడం గారు మీ పేరేంటండి? మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారా? అవునండి, గ్రామ పెద్దలందరూ దాసరి మధుమోహన్ రెడ్డి గారి సహకారంతో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఓకే, మధుమోహన్ రెడ్డి గారు సారథ్యంలో చేస్తున్నారు. మీరు ఈ గ్రామానికి ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నారు? ఈ గ్రామ పెద్దల సహకారంతో, మధుమోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ గ్రామంలో ప్రజలందరికీ కంత పెన్షన్లో, కాలనీల్లో డ్రైనేజీ సమస్యలు తీర్చుతాము. మేము పరిపాలన రావడం మన గంగారం అభివృద్ధి దాత మధుమోహన్ రెడ్డి గారు ఈ పంచాయతీ ఎలక్షన్ రావడం, ఆయన చేసే అభివృద్ధి పనులు చాలా గొప్పగా ఉన్నాయి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, సంతోషకరం ఏంటంటే, ఎవరైనా నాయకుల దగ్గర నా పేరు మోహన్, నేను గడపకి అభివృద్ధి అంటేనే గంగా. మీరు ఎన్నో వార్డుగా? 2వ వార్డుగా పోటీ చేస్తున్నాను. ప్రజలందరికీ మరి వస్తండి. ముందుగా నా పేరు ప్రజాకరణానికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరంటే మన మధుమోహన్ రెడ్డి గారు. ఎన్నో కోట్లు ఆశించి ఓటు కోసం రాలేదు ఆయన. ముందుగా కష్టపడి ఈ ఊరిని డెవలప్ చేయాలి, మా నాన్నగారి పేరు నిలబెట్టాలని. సార్ నమస్తే అండి. నమస్తే అండి, నేను ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చాను. 10వ వార్డు నెంబర్గా నాకు ఎస్టీ రిజర్వేషన్ తరఫున నన్ను వేయించారు, మధు గారి తరఫున వేశాను. నేను వార్డు నెంబర్గా మన వార్డులో గ్రామంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని నన్ను గెలిపించి నన్ను గెలిపిస్తే మీ అందరికీ మీ గ్రామంలో ఉన్న నా వార్డులో ప్లస్ గ్రామంలో నా తరఫున ప్రతి సమస్యలోనూ నేను ఉండి ముందుకు నడిపించి సమస్యను పరిష్కరిస్తాను. పోటీ చేశారు? 7వ వార్డు పోటీ చేశారు. మీరు గ్రామానికి ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? 7వ వార్డులో మేము గెలిస్తే డ్రైనేజీలు కానీ, లైట్లు కానీ ఇవన్నీ. పేరు దేవాల కోటేశ్వరి, గంగారం గ్రామ పంచాయతీ వార్డు నెంబర్గా నిలబడ్డాను. కాంగ్రెస్ తరఫున 6వ వార్డుకి నిలబడ్డాను. మధుబాబు గారు నిలబెట్టిన వ్యక్తిని, నేను అభ్యర్థిని. మధుబాబు గారి సహకారంతో డ్రైనేజీలు లేవు, సీసీ రోడ్లు లేవు, చెత్త బాగా బజార్లో ఉంటే చికాకుగా ఉంటుంది. అవన్నీ మధుబాబు గారు సహకారంతో మమ్మల్ని గెలిపిస్తే, 6వ వార్డుని గెలిపిస్తే అన్నీ దగ్గరుండి మేము చేస్తామని భరోసా ఇస్తున్నాం.